ప్రేమ తప్పొప్పులకు పూర్తిగా అతీతమైనది సోనా. ఏది ఎలా జరిగినప్పటికీ మీ జ్ఞాపకాలను మర్చిపోయే అధికారాన్ని మాకు మేముగా వదులుకుంటున్నాం. రాణా గారు, నేను మీకు రాణినవుతున్నాను. సులక్షణ, మీరు మా రాణిగా వచ్చారు, ఉన్నారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇక మా రాణిగా మీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. అక్క, బొప్పాస్ చెట్టు కొమ్మలు గట్టిగా ఉండవు కదూ? అవును. ఎందుకు? ఊరేసుకుని చేద్దాం అనుకున్నాను. నా మొహం తగలట్ట. ఇంటి బయట బొప్పాస్ చెట్టే ఉంది. చేద్దాం అనుకున్నావా? చెప్పు ఎందుకు? మరి గాయత్రి సుఖపడిపోతుంటే ఎలా చూస్తుండను? గాయత్రి మెళ్ళ ఆ రవ్వల హారం చూడ్డం కంటే నా పీకకు ఊరేసుకోవడం మంచిది. బొప్పాస్ చెట్టే, అది పడనివ్వలేదు. అసలు ఇదంతా కాదు గాని నేను కూడా గాయత్రి లాగా బయటకెళ్ళి ఎవరినో ప్రేమించి ఉండాల్సింది. నన్ను కూడా మహారాజు ప్రేమించేవాడు. అలా చేస్తుంటే అలాగే చేసుకోవాల్సింది. ఇప్పుడు ఏడుస్తావెందుకు? పాపం నాకేం తెలుసక్క, అలాగంతా చేస్తే రాణా గారు లాంటి మొగుడు వస్తాడని. గాయత్రి రాణాగార్ల జాతకాల్లో ఎన్ని బిందువులు కలుస్తున్నాయో ఇవి చూడటానికి ఏకంగా రాజపురోహితులు వచ్చారా? గాయత్రిలో పాడుగుణాలన్నీ ఇప్పుడు బయటపడతాయి. చూస్తూ ఉండక్క, ఏదో ఒక దోషం ఉండే ఉంటుంది. దేవుడు చల్లగా చూస్తే అదే జరుగుతుంది. ఎందుకలా అరుస్తున్నారు? నేను ఇంకా రాణి కాలేదు కదా. రాణి అయిపోతావు కదా అత్తయ్య. అత్తయ్య, నువ్వు రాణి అయ్యాక నా బొమ్మల పెళ్లికి తప్పకుండా వస్తావు కదా? వస్తానుగా. వచ్చి నీ బొమ్మల పెళ్లి కొడుకుని బాగా అలంకరిస్తాను తెలుసా? మరి మీ పెళ్లి కొడుకుని? నోర్మి. అత్తయ్య, మీ పెళ్ళయ్యాక మా ఇద్దరికి రాజ్మహల్ చూపిస్తావు కదా? మా లెక్కల మాస్టర్ నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు. నువ్వు 2 బట్టల్ని నాతో పాటు పాఠశాలకు పంపించాలి. బట్టలు కావాలా? రాజ్మహల్ చూడాలా? దీనంతటికి ముందు నా పెళ్లి కావాలి కదా. అది వింటేనే కదా నా పెళ్లి అయ్యేది. వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఇంతకీ విషయం ఏంటి రాజపురోహితులు గారు? కంగారు పడాల్సిందేమీ లేదు కదా? కంగారు పడాల్సిన విషయం ఉంది సేటు గారు. బిందువులు కలవడం లేదంటారా? లేదండి, అన్ని బిందువులు లక్షణంగా కలుస్తున్నాయి. మరైతే సమస్య ఉంది ఇందులో. సమస్య ఏంటంటే వివాహ శుభముహూర్తం రానున్న 12 రోజుల్లో ఉంది, లేకపోతే 6 నెలల తర్వాతే. ముందే చెప్పానుగా, మన గ్రహచారం ఇలా ఏడ్చింది. సమస్య అన్నారు ఇదేనా? ఇదేం మామూలు విషయం కాదు శెట్టి గారు. రాజకుటుంబంలో వివాహం అంటే ఎన్ని ఏర్పాట్లు చేయించాల్సి ఉంటుందో అది మీరు ఊహించని కూడా ఊహించలేరు. రాజకుటుంబానికి తగిన హంగులు, విందులు, వినోదాలతో పాటు వైభవంగా పెళ్లి చేయించడం అది 12 రోజుల్లోనా? ఇది అసంభవం శెట్టి గారు. నాన్నగారు, నేను అనుకోవడం రాజపురోహితులు గారు చెప్తున్నది నిజమే. అంతేకాదు నాన్నగారు, ఇంత పెద్ద పెళ్లి ఏర్పాట్లలో పొరపాట్లు జరిగితే మనం ఎవరి ముందు తలెత్తుకోలేం. 6 నెలల దాకా ఆగడం మంచిదేనంటారా? రాజపురోహితులు గారు, రాజమాతకి తెలియజేయండి ఈ వివాహం 12 రోజుల్లోనే అవుతుందని. ఇది అసంభవమైనా సరే ఈ గోవింద్ సేఠ్ తన చిట్టి తల్లి కోసం ఈ అసంభవాన్ని సంభవంగా మారుస్తాడు. ఈ వివాహం జరుగుతుంది. ఎంత వైభవంగా జరుగుతుందంటే ఇది చరిత్రలో నిలిచిపోతుంది. చంపా, అందరికీ మిఠాయి తెచ్చివు. అలాగే.
ఆ సర్వేశ్వరుడు ఈ జంట జీవితాలని సుఖమయం చేయాలి. ఇక మీరిచ్చిన ఆ సందేశాన్ని మీరు రాజమాతకు అందిస్తామండి. అలాగే. ఈ ఆమీర్ కోట్కి రాజులం మేము. ఇక్కడ ప్రతి నిర్ణయం మేమే తీసుకుంటాం. పైగా ఇది మా జీవితం. మా జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేదు. ఈ రాజ్యానికి పట్టిన దుర్గతికి కారణం ఎవరు? తమరు. మరి శిక్ష నాకెందుకు విధిస్తున్నారు? మా నుండి సులక్షణ జ్ఞాపకాలను మీరు ఎందుకు లాక్కుంటున్నారు? రాజపురోహితులు పెళ్లి ముహూర్తం పెట్టడానికి వెళ్లారు. ఇప్పుడు వారు కట్న కానుకలతో వస్తారు. నేను సంప్రదాయం ప్రకారం వాటిని స్వీకరించాలి అంటే ముందు రాణాగారు ఈ పెళ్లికి అంగీకరించాలి కదా. పైగా రాణాగారు రాజమహల్లోనే లేరు అన్న విషయం రాజమాత వారికి ఎలా తెలియజేయాలి? ఎక్కడికి వెళ్ళిపోయారు రాణాగారు? మీరీ పెళ్లి ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో మీకెలా చెప్పను? రాజమాత, ఏమిటి రాజమాత, మేం విన్నది నిజమేనా? మీరు రాణాగారి వివాహం నిశ్చయించారటగా? పెళ్లి కూతురు ఆ గోవింద్ శెట్టి గారి అమ్మాయా? చంద్రవదన్ గారు, ఎవరింటికైనా నిప్పంటుకుంటే ఇంట్లో వాళ్ళకి రెండు మార్గాలుంటాయి. వారు నిశ్చింతగా కూర్చొని ఆ వినోదం చూడవచ్చు, లేదా వెంటనే వెళ్లి మంటలార్పడానికి ప్రయత్నించవచ్చు. మేము మంటలార్పే ప్రయత్నం చేశాం. అంటే మీరంటున్నది మేము నిశ్చింతగా కూర్చొని వినోదం చూస్తున్నామనా? కానీ మీరు నిలబడి ఉన్నారే. చూడండి, మీరు రాణాగారికి స్వయాన చిన్నతండ్రి కదా. రాణాగారు తమ జీవితంలో మళ్లీ ఆనందంగా ఉండాలని మీరు కోరుకోరా? ఎందుకు కోరుకో? తప్పకుండా కోరుకుంటాం. కానీ ఇది మాకు ముందే చెప్పడం అవసరం అనుకోలేదా రాజమాత? అప్పుడు మాకంత సమయం లేదు. మీరొక ఖడ్గాన్ని బట్టతో కుట్టిన వరలో ఉంచే ప్రతిపాదనలు చేస్తున్నారు రాజమాత. ఇంతకీ మీరు ఆ ఖడ్గాన్ని అడిగారా? నీ అభిప్రాయం ఏమిటి అని? నాకు రాణాగారి గురించి బాగా తెలుసు. వారు ఇలాంటి సంబంధానికి ఎప్పుడూ అంగీకరించరు. నేను చెప్పింది నిజమక్క. ఆ రాజపురోహితుడు వేసిన లెక్కలో ఏదో పొరపాటు ఉండే ఉంటుంది. లేకపోతే జాతకాలు కలవడం ఏమిటి? తల్లి తోడు. నువ్వంటున్నది నిజమే చంపా. కాకపోతే ఇలాంటి నష్టజాతకురాల జాతకం ఉన్నట్టుండి అలా ఎలా మారిపోతుంది? శ్రావణమాసం నోములు నోచుకొని ఉంటుంది. అలాంటిదేం లేదక్కా. పోయిన మంగళవారం తన మధ్యాహ్నం భోంచేయడం నేను కళ్ళారా చూశాను. అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళకి అమ్మవారు కూడా అనుగ్రహం చూపదు కదా చంపా. గాయత్రిని తమ కోడలు చేసుకుంటామంటున్నా రాజకుటుంబం వారికి ఏమాత్రం భయం వేయడం లేదా? నీకొకటి తెలుసా? మా పుట్టింట్లో పెళ్ళయ్యాక మా పిన్ని ఇంటికొచ్చిందో లేదో అదే రోజున మా బాబాయ్ కాలు విరిగిపోయింది. జీవితాంతం తెలుసా, జీవితాంతం మా బాబాయి మా పిన్ని మొహమే చూడలేదు. నష్టజాతకురాలని మా బాబాయికి కేవలం కాలే విరిగింది. కాని ఇక్కడైతే గాయత్రి నిశ్చితార్థం మర్నాడే కాబోయే మొగుళ్నే మింగేసింది. ఇప్పుడింకా దేవుడికే తెలియాలక్క. ఈ గాయత్రి అడుగు పెడితే ఆ రాజ్మహల్కి ఏమవుతుందో ఏమో. తన దోషం కారణంగా పాపం ఆ రాణాగారు హరి అనేస్తే మరి అప్పుడో ఎలా కులుకుతుందో కదా. ఆ రాణాగారికి రాణి అయిపోయినట్టు. కాని తనకు తెలీదు రాణాగారితో తన పెళ్ళైతే ఆయనేక ఉండరని. ఈ గాయత్రి ఓ నాగు, కాలనాగు. పద పద.
సౌభాగ్యవతీ భవ. తల్లి, ఇలాంటి ఉత్తమ సంస్కారాలతో నువ్వు రాజమహల్లోకి అడుగు పెట్టాలి. పంతులు గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగమ్మా. నేను రాణాగారికి తగినదాన్నేనా? తగినదాని కాకుంటే రాజమాత ఒప్పుకునేవారే కాదు. కాదు, నేను అడుగుతున్నది అది కాదు. మీరు మా ఇద్దరి జాతకాలు పోల్చి చూశారు కదా. నా వల్ల రాణాగారికి అశుభం లేదు కదా? నా జాతకంలో అలాంటి దోషం ఏమైనా ఉందా? దానివల్ల రాణాగారికి, అంటే నా వల్ల రాణాగారికి అమంగళం జరగదు కదా? దోషం జాతకంలో ఉండదు. దోషం మనిషి చేసే పనుల్లో ఉంటుంది. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, దుష్కర్మలు చేస్తే అశుభం జరుగుతుంది. మరి కర్మ ఒక్కటే కాదు కదా, తలరాత అనేది కూడా ఒకటి ఉంటుంది కదా పంతులు గారు? ఉంటుంది కదా. కానీ వివాహానికి ముందుండే భాగ్యరేఖకి, వివాహం తర్వాత ఉండే భాగ్యరేఖకి తేడా ఉంటుంది. ఎందుకంటే వివాహం తర్వాత ఆ రెండు ఒకటైపోతాయి. ఒక నది మరో నదిలోకి వెళ్ళి కలిస్తే ఆ రెండు నదుల అస్తిత్వాలు కలిసిపోతాయి. ఆ తర్వాత ఆ రెండు ధారలు ఏకమై నిర్మలమైన మహాధారగా మారిపోతాయి. కానీ ఒకవేళ ఆ రెండు నదుల్లో ఒక నదిలోని నీళ్లలో మాలిన్యం ఉంటే? అలా కూడా జరగచ్చు. కొత్త ధార మలినం కావచ్చు. ఇలా కూడా జరగచ్చు. పాత ధారలోని దోషం తొలగిపోవచ్చు. ఈ రెంటిలో ఏది జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. నువ్వు రాజమహల్లోకి అడుగు పెట్టగానే నీ అదృష్టం మారిపోతుందో, లేక నీ వంటి భార్యను పొందిన రాణాగారి భాగ్యం మారుతుందో అనేది ఎవరి చేతిలోనూ లేదు. ఇప్పుడు మీ ఇద్దరి కర్మలు తలరాతలు ఏకమై మీ ఇద్దరి జీవితాలు ఓ కొత్త మలుపు తిరుగుతాయి తల్లి. మరి నా జాతకంలోని దోషానికి పరిహారంగా ఏదైనా పూజ, హోమం అలాంటివన్నీ ఉంటాయి కదా పంతులు గారు? జాతకంలోని దోషాలకి పరిహారాలు ఉంటాయమ్మా. కానీ మనసులోని గాయాలకు, ప్రతి మనసులోనూ ఏవో కొన్ని గాయాలు దాగుంటాయి. నువ్వు నీ మనసుకు, రాణాగారి మనసుకు తగిలిన గాయాలను నయం చేసుకుంటే జాతకంలోని దోషాలు వాటంతటవి తొలగిపోతాయి. అయినా నిన్ను చూశాక మాకు బాగా నమ్మకం కలిగింది. రాజమాత గారు రాజకుటుంబం కోసం మహాయోగ్యురాలైన కోడల్ని ఎంచుకున్నారని. చిట్టి తల్లి, అసలు నువ్వెందుకలా అనుకుంటున్నావు? రాణాగారికి నువ్వు తగిన దానివి కాదని. నువ్వు ఈ ప్రపంచంలోనే అమూల్యమైన రత్నానివి. నిజానికిప్పుడు నేను దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నానంటే రాజమహల్లో వాళ్లకే నిన్ను పొందే యోగ్యత ఉండాలని. నాన్నగారు, నా మనసు చెప్తోంది ఇప్పుడు అన్నీ సర్దుకుంటాయి. నువ్వు శుభాన్ని ఆశిస్తే ఆ భగవంతుడు శుభమే చేస్తాడు. ఇక నేను రాజమహల్కి వెళ్తాను. మీ అన్నయ్యలిద్దరూ అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నెన్ని ఏర్పాట్లు నా చేయడానికి, సన్నాయి, వంటవాళ్ళు. నువ్వు కేవలం నీకు కావలసిన నగల గురించే ఆలోచించు. తమరి ఆదేశాలను యథాతథంగా పాటించాం. తమరు చెప్పిన విధంగానే నేను వారికి చెప్పాను. వారికి స్పష్టంగా చెప్పాను, వధూవరుల జాతకాల్లో అన్ని బిందువులు కలుస్తున్నాయని. అలాగే ఈ జంట సాక్షాత్తు సీతారాముల జంటలా ఉంటుందని. కానీ తమరికి తెలుసు, అది నిజం కాదని. అందరూ ఆ అమ్మాయిని నష్టజాతకురాలు అంటారు. కానీ నాకు బాగా తెలుసు, దోషం తనలో లేదు. దోషం రాణాగారి జాతకంలో ఉంది. రాణాగారి జాతకంలో సర్వదా కాలసర్ప దోషం పడగవిప్పి కూర్చొని ఉంటుంది. వివాహ సమయంలో భార్య తన భాగ్యరేఖను భర్తకు సమర్పించేస్తుంది. కానీ కాలసర్పదోషం రాణాగారికి మారుగా భార్య ప్రాణాన్ని హరిస్తుంది. ఇలాగే వారి మొదటి భార్య సులక్షణ విషయంలో జరిగింది. ఇప్పుడు గాయత్రి విషయంలోనూ అలాగే జరిగితే ఏమిటి పురోహితుడు గారు? రాణాగారి జీవితం ముందు ఒక మామూలు ఆడపిల్ల యొక్క జీవితం విలువ ఎంత? చదరంగం వంటి ఈ ఆటలో రుణం తీర్చడానికి గాయత్రి కేవలం ఒక పావు.
చదరంగం ఆటలో ఎవరన్నా చిన్న పావులు పోతాయేమోనని ఆలోచిస్తే వారు ఆటలో ఓడిపోతూ ఉంటారు. కానీ రాజమాత ఎప్పటికీ ఓటమిని అంగీకరించరు. ఈ వివాహం తప్పక జరిగి తీరుతుంది. యశోద, రాణాగారి కబురు ఏమైనా తెలిసిందా? లేదు రాజమాత. మన అశ్విక దళం భటులు అన్ని చోట్ల వెతికి వచ్చారు, కానీ రాణాగారు ఎక్కడా కనిపించలేదు. గోవింద్ శెట్టి ఇక్కనో ఎప్పుడో రాబోతున్నారు. ఇలాంటి స్థితిలో రాణాగారు ఎక్కడున్నారో తెలియకపోవడం మంచి శకునం కానే కాదు. రాణాగారు ఈ వివాహానికి నిరాకరించారని గోవింద్ శెట్టికి గనక తెలిసింది అంటే గోవింద్ శెట్టికి ఇవ్వాల్సిన బాకీ నిమిత్తం ఈ రాజమహల్ని అతనికి అప్పగించవలసి రావచ్చు. రాణాగారికి ఈ వివాహం ఇష్టం లేదన్న విషయం మీరే దాచిపెట్టారు. మీరు వేసిన ఆ పరదాని మీరు కాక ఇంకెవరు తొలగించగలరు? రాణాగారు. ఈ పరదాన్ని కేవలం రాణాగారే తొలగించగలరు. రాజమాతకు ప్రణామాలు. సేట్ గోవింద్ గారు తాంబూలాలతో మహల్లోకి ప్రవేశించారు. వారిని సగౌరవంగా ఆహ్వానించండి. చిత్తం. ఇప్పుడు మనం గోవింద్ శెట్టికి ఏం జవాబు చెప్తాం? రాజమాత, సమాధానాలు ఎవరికి చెప్పాలో తెలుసా? మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్ళకి మాత్రమే. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికే జనాలకు ధైర్యం చాలదు. అలాంటిది మిమ్మల్ని ఎవరు ప్రశ్నించగలరు? మీరు నిశ్చింతగా ఉండండి, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. పదండి, వెళ్ళి గోవింద్ సేట్ గారికి స్వాగతం పలుకుదాం. రండి. ప్రణామాలు రాజమాత. ప్రణామాలు రాజమాత. రాజపురోహితులు గారు వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. ఈ రోజు నుండి సరిగ్గా 5 రోజుల తర్వాత. ఇంత త్వరగా వివాహం జరిగిపోవడం మనకి మంచిది కాదు మహారాజా. రాజమాత బాగా తొందరపడుతున్నారు. తొందరపాటు చూపేవాళ్ళు తప్పక జారి పడతారు కోకిల. రాజమాత, తమరికి అభ్యంతరం లేకపోతే కొంచెం రాణాగారిని పిలిపించండి. మేం వారికి కానుకలు తీసుకునొచ్చాం. రాణాగారు మహల్లో లేరని, వారు ఈ వివాహానికి నిరాకరిస్తున్నారని గోవింద్ శెట్టికి ఎలా చెప్పగలం? ఈ శుభ సమయంలోనే రాణాగారి దర్శనం కూడా అయినట్టుంటుంది. అలాగే ఈ వివాహ వేడుకల గురించి వారి సలహాలేమిటో అవి కూడా మేము తెలుసుకోగలం. ఏమైంది రాజమాత? ఏదైనా సమస్య? అది అంటే రాణాగారు, మన్నించండి. కాబోయే వియ్యంకుల మధ్య బయట వాళ్ళు మాట్లాడకపోవడమే మంచిది. మేము రాజమాత గారు చెప్తే వినాలనుకుంటున్నాం. చెప్పండి. సేట్ గారు, రాజమాత మీకు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండవలసింది. మనమేమో జారటం గురించి మాట్లాడుకుంటుంటే రాజమాత ఏమో బొక్కబోర్లా పడబోతుంది.
రాణా గారు ఈ వివాహానికి సిద్ధంగా ఉన్నారు.